రీసెంట్గా ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. అయితే ఆ బర్త్డేకి ఎంతోమంది సెలబ్రిటీస్ విచ్చేయడం జరిగింది. అందులో ప్రముఖ హీరో నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేశారు. అయితే ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంతో కాంట్రవర్సీగా మిగిలింది. కారణం, ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ పైన తోటి నటులని చెడ్డ మాటలతో అట్లానే విమర్శిస్తూ మాట్లాడడమే ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. అయితే రవళి గారు ఇప్పుడు ఎంతో లావుగా ఉన్నారని మనందరికీ తెలిసిందే. కానీ అందరి ముందర ఇంత గుండ్రాయిలాగా ఉంది అంటూ ఆయన విమర్శించారు. అంత మాత్రమే కాకుండా ఆలీ గారిని కూడా చెడ్డ మాటలతో అందరి ముందర పిలవడంతో, కానీ ఆలీ గారు మాత్రం నవ్వుతూ ఏమీ రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నారు. అయితే అందరూ ఇంటర్నెట్లో దాని గురించి మాట్లాడుతుండడంతో ప్రముఖ యాక్టర్ అయిన ఆలీ గారు దీని గురించి స్పందించారు. ఆయన చెప్పుకొస్తూ, మనకు ఈ మధ్యకాలంలోనే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టమైన కుమార్తె చనిపోవడం మనందరికీ తెలిసిందే. పాపం ఆయన కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉండటంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. దాన్ని ఇంత పెద్ద విషయం చేయొద్దంటూ ఆయన అందరి ముందర ఒక వీడియో చేసి చెప్పారు. అయితే కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం ఎంత కూతురు పోయినా ఏం మాట్లాడుతున్నారో మనం తెలిసి మాట్లాడాలి కదా అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఇంటర్నెట్లో వైరల్గా మారింది.